స్వాగతం. సింగనమల మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదవి విరమణ మహోత్సవం తోటి ఉపాధ్యాయులు మరియు ముంతా కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. సింగనమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 39 సంవత్సరాలుగా వృత్తిని దైవంగా భావించి అంకిత భావంతో విధులు నిర్వహించి ఉన్నతమైన వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచిన, అందరి మన్ననలు పొందిన, మా ఉన్నతికి పాటుపడిన, నేడు పదవి విరమణ చేయించుకున్న ఎం నారాయణప్పకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారి విశ్లేషణ జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయువు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు నారాయణప్పకి దీవెనలు మరియు ప్రశంసలు కురిపించారు. నారాయణప్ప గారి శ్రీమతి ఎం లక్ష్మి, కుమారులు కోడళ్లు వెంకటేష్, రమణమ్మ, మంజు, మహేశ్వరి, కిషోర్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త కంబగిరి రాముడు, వారి కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. యశోదమ్మ, ఫక్రుద్దీన్, ఓమా కావాల్సిందిగా కోరుతున్నాం. సెంటర్కి ఎందరో జరుపుగా ప్రిన్సిపల్ సార్, షఫీ సార్, మేడం మీరు కూర్చోండి. పేపర్ తీసు మునపన్నా కాదా మునపన్నా మన చూడండి సార్, చూడండి సార్, సార్ సార్ ఎట్లా ఉండండి. సార్ చూడండి. మరియు సాంబశివారెడ్డి సార్ మరియు రంగనాథ్, సాంబశివారెడ్డి సార్ మరియు రంగనాథ్ సార్ అని కోరుకుంటున్నారు ఓల్డ్ టౌన్ కాలేజ్ నుంచి. సార్ చూడండి. సార్ మీరు శివశంకర్ రెడ్డి గారు ఉండాలని చెప్తున్నారు. వాళ్ళతో ఏదో చిన్నగా గార్లాండ్స్ మార్పించుకోండి. మీరే రిటైర్మెంట్ తీసుకోండి. నలుగురు ఉండండి, మీ కుటుంబ సభ్యులు ఉంటే బాగుంటుందేమో. నెక్స్ట్ మన వాళ్ళు కమ్మగిరి రాము అంజస్. కంగ్రాచులేషన్ సార్, మీ ఎంగేజ్మెంట్ మళ్ళీ గుర్తొచ్చినట్టుంది. అని సార్ కాదు సార్, మేడం కూడా పెట్టాలా? విశాలక్ష్మి మేడం గురించి సార్ అక్కడ మేడంని పిలిచండి అంటూ ఉంటారు. కూతురు లేదన్న లోటు. రంగారెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, సూరి గారు విలేకరుల సంఘం తరపున వచ్చినారు. ఆంధ్రజ్యోతి నుంచి, ఆంధ్రప్రభ వార్త సన్మానిస్తున్నారు. అందరికీ ఉండదు, ఎవరి దగ్గర అయితే చేరినామో వారి దగ్గర దక్కదు. అటువంటి అదృష్టం దక్కించుకున్నారు. చాలా అరుదుగా జరుగుతూ మిత్రులు అయినటువంటి మీరు 6 మంది ఫర్ ద పాస్ట్ సార్ చూడండి. వాళ్ళు గురించి గొప్పగా చెప్తుంటే చాలా ఫీల్ అవుతుంది. నిజంగానే ఆయన మా సౌమ్యుడు. ఇక్కడ కళాశాలలో ఏ విధంగా అయితే ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తారో బంధుత్వ ధర్మాన్ని కూడా నేనైతే చెప్పదలుచుకుంటా. అనేది ఎవరికైనా తప్పనిసరి ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకు. ఆయన ఉద్యోగానంతరం మా కుటుంబం అంతా బాగా చూసుకుంటారు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఆయన హాయిగా ఆపరేషన్ చేసి ఆనందంగా జీవితాన్ని గడపాలని ఆ దేవదేవుడు ఆయనకు
మరింత శాంతి సౌభాగ్యాలు అన్నీ సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ బంధువులు మాట్లాడారు. స్పెషల్లీ అందరికంటే ఎక్కువగా మీరు అనుమతి ఇచ్చినా వాళ్ళు మాట్లాడిన మీ మేడం గారు మాట్లాడతారు. ప్రిన్సిపాల్ అంకిరెడ్డి సార్ గారికి మరియు మాతో పాటు పనిచేసిన అధ్యాపకులకు అధ్యాపక బృందానికి మరియు మా బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలుపుతాను. నేను 28/10/1985 సంవత్సరంలో రికార్డ్ అసిస్టెంట్గా ఇక్కడ కాలేజీలో ఫస్ట్ జాయిన్ అయినాను. అప్పుడు నేను చాలా బీదరికంలో ఉండేవాడిని. కానీ మా సార్ పుణ్యమాది ఈసారి ఈ స్టేజ్ మీద ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ సార్కి, వచ్చిన బంధుమిత్రులకు మరియు అధ్యాపకుల మీద నాకు తెలిసిన బంధుమిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమిస్తాను సార్. ధర్మపతి లక్ష్మి గారు సింగనమల అనంతపురం డిస్ట్రిక్ట్స్లో పుట్టారు. ఆయన 1వ తరగతి నుంచి 5వ తరగతి సోషల్ వెల్ఫేర్ స్కూల్ సింగనమలలో చదివారు. వెల్ఫేర్ స్కూల్లో చదవడం అనేది 1968 నుంచి 1973 వరకు చదివారు. తర్వాత 6వ క్లాస్ నుంచి 1973 1977 జెడ్పీహెచ్ఎస్ సింగనమల స్కూల్లో 10వ తరగతి వరకు 9వ తరగతి వరకు కంప్లీట్ చేశారు. తర్వాత 11 గవర్నమెంట్ హై స్కూల్